హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. శివుడి రెఫరెన్సెస్ ఉన్న మూవీస్ ఈ మధ్య కాలంలో ఎన్నో చూస్తున్నాం. చాలా మంది మూవీ మేకర్స్ లార్డ్ శివ రెఫరెన్స్ని స్టోరీ టెల్లింగ్కి ప్రాపర్గా యూస్ చేసుకున్నారు అండ్ అది ఆడియన్స్కి రిజిస్టర్ అయింది కూడా. సో ఈరోజు మనం అలాంటి మూవీస్ అండ్ వాటి సబ్ టెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆ స్టోరీలో లార్డ్ శివ రెఫరెన్స్ పెట్టి స్టోరీ టెల్లింగ్కి ఎలా వాడుకున్నారో ఒక్కసారి దీనిలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ డైవింగ్ ఇన్, నియర్లీ 60% ఆఫ్ వ్యూవర్స్ మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మా కాంటెంట్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సినిమా మీద పిచ్చి ఉంటే మా ఛానల్లో ఉండే కంటెంట్ అంతా మీకోసమే. విత్ దాట్ సెట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, అంజీ. ఏ 90s కిడ్ని అడిగినా లార్డ్ శివ విజువల్ని స్క్రీన్ మీద ఎప్పుడు చూసావంటే అంజీ మూవీ పేరే చెప్తారు. శివుని ఆత్మలింగం చుట్టూ స్టోరీని అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు కోడి రామకృష్ణ గారు అండ్ టీమ్. అసలు లార్డ్ శివ యొక్క ఆత్మలింగాన్ని కాపాడే ఎలిమెంట్స్ చూడడానికి భలే ఉంటాయి. ఆ ఎగిరే కత్తి కానీ, చుట్టూ పాములా మారి కాపాడడం కానీ ఎలా రాసుకున్నారు. అండ్ లాస్ట్లో శివుడి విజువల్స్ని ఆ రకంగా చూపించడానికి మేకర్స్కి కొన్ని ఏళ్ళే పట్టింది. లాస్ట్లో రుద్రుడు కోపంతో అమరత్వాన్ని పొందాలనుకున్న వాడిని భస్మం చేస్తారు. అయితే ఇక్కడ శివుని చుట్టూ ఉన్న ఎలిమెంట్స్, స్నేక్స్ కానీ ఇవన్నీ కానీ కథలో ప్రాపర్గా యూస్ చేసుకున్నారు. అండ్ ఆ మిస్టికల్ ఎలిమెంట్స్ని యూజ్ చేయడంలో సక్సీడ్ అయ్యారనే చెప్పాలి. ఆ హరహర బీజం ఏదైతే ఉందో ఎప్పుడు విన్నా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, అఖండ. ప్రాబబ్లీ రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండ్ అవుతున్న రెఫరెన్స్ ఇదేనేమో. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ స్టోరీ మొత్తం శివుడి రెఫరెన్స్లో ఉంటాయి. చనిపోయిన బిడ్డ బ్రతికేది కూడా శివుడి వల్లనే కదా. అఖండ అఘోరా ఎంట్రీ సీన్లో కూడా బ్లడ్ 3వ కన్ను దగ్గరే పడుతుంది. ఆ థర్డ్ ఐ ఓపెన్ అయితే వచ్చే రౌద్రాన్ని విధ్వంసకరంగా చూపించిన విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే రౌద్రాన్ని ఆఖరిలో శివుడు నరుడులోకి వచ్చినట్టు విజువల్గా చూపించారు. దానికి తమన్ బీజం కూడా చాలా హెల్ప్ అయింది. శివ శివ శంభో అనే బీజంతో ఎక్కడికో తీసుకెళ్లారు ఆ సీన్ని. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, గరుడ గమన వృషభ వాహన. ఈ మూవీలోని 2 మెయిన్ క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ని లార్డ్ శివ నుండే ఇన్స్పైర్ అయ్యి రాశారు. ఈవెన్ అందుకే మూవీ టైటిల్లో వృషభ వాహన అనే వర్డ్ శివుడి రిఫర్ చేస్తూ పెట్టారు. వృషభ వాహన అనగా నందిని వాహనంగా కలుగువాడు, అంటే మహాశివుడు అని అర్థం. లార్డ్ శివ ఈజ్ ఎ డెస్ట్రాయర్, సో ఈజ్ శివ ఇన్ గరుడ గమన వృషభ వాహన మూవీ. డైరెక్టర్ రాజ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరి రిప్రజెంట్స్ లైఫ్ అన్నారు. సో హరికి ఎదురయ్యే ఆబ్స్టకిల్స్ అన్నిటినీ శివ తొలగిస్తూ ఉంటాడు కాబట్టి హీ కెన్ బి టర్మ్డ్ యాజ్ డెస్ట్రాయర్. అంతేకాదు చాలా చోట్ల శివ క్యారెక్టర్ స్మోక్ చేసే విధానం దగ్గర నుండి వేసుకునే కాస్ట్యూమ్స్ వరకు అన్నీ మనకి శివుడిని గుర్తు చేస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ప్రకాష్ అనే గ్యాంగ్స్టర్ని చంపేశాక శివ చేసే డ్యాన్స్ సీన్ని శివ తాండవంగా డెపిక్ట్ చేయొచ్చు. పోయిటిక్ సినిమా అట్ ఇట్స్ బెస్ట్. హరికి డబ్బులు ఉంటాయి, శివుడు ఎలా అయితే ఏ డబ్బులు లేకుండా ఉంటారో సేమ్ ఇందులో శివ కూడా ఎంత పవర్ఫుల్గా కనిపించినా అండ్ ఉన్నా కూడా సింపుల్గానే ఉంటాడు. చిన్నతనంలో బెచ్చమెత్తుకునే సీన్స్ కూడా చూపిస్తారు. తన చేతిలో ఉండే కర్రని చూసినా మీకు అర్థమైపోద్ది శివ రెఫరెన్స్ అని చెప్పి. ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. నెక్స్ట్ వన్, మానాడు. ఈ లిస్ట్లోనే క్రేజియెస్ట్ శివ రెఫరెన్స్ ఏంటి అంటే మానాడనే చెప్పాలి. మానాడు సినిమా చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. హీరో ఒక హత్యలో ఇరికించబడతాడు, అది కూడా సీఎం హత్యలో. అందులో హీరో చనిపోతే మళ్ళీ వెంటనే అదే డే రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీట్ అవ్వడానికి గల కారణాలు మూవీలో మీరే చూసి తెలుసుకోండి. ఇలా జరుగుతుండగా రిపీట్ అవ్వడం వల్ల హీరో సీఎం అసాసినేషన్కి గురవుతాడు. డే ఎందుకు రిపీట్ అవుతుందో చెప్పాను కదా, మూవీలోనే చూడండి అని చెప్పి. అసాసినేషన్ చేశాక అది కమ్యూనల్ రయోట్స్ కింద ఫ్రేమ్ చేద్దాం అనుకుంటాడు విలన్ ఎవరు? మన ఎస్జే సూర్య. అలాంటి రయోట్ వల్ల ఆల్రెడీ ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. అలాంటి రయోట్ జరిగినప్పుడే టెంపుల్లో పుట్టిన హీరో మన సింబు, సో తనే రయోట్ని ఆపుతాడు. హీరో అబ్దుల్ ఖాలిక్గా నటించిన మన సింబు ట్రావెల్ చేసే ఫ్లైట్ పేరు కూడా శివ ఎయిరే. అలానే లూప్ కరెక్ట్గా ఉజ్జయిని క్రాస్ అయ్యాకే స్టార్ట్ అవుతుంది. స్టోరీలో హీరోయిన్ చెప్పే కథ ప్రకారం అక్కడే శివుడిది ఈ రెఫరెన్స్ కూడా చూడొచ్చు. అలానే ఈ ఫ్రేమ్లో సీఎంని సేవ్ చేస్తున్నప్పుడు శివుని ఫ్రేమ్ పెడతారు. శివ అండ్ అల్లా ఇద్దరూ కలిపి ఆ జరిగే అసాసినేషన్ని ఆపారు అని మీనింగ్. దీన్ని మూవీలో డైలాగ్తో కూడా రెఫరెన్స్ ఉంటుంది. ఈ మూవీలో ఇంకా చాలా డీటెయిలింగే ఉంది, అవన్నీ సపరేట్గా ఒక వీడియోలో చెప్పేద్దాం. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, కలేజా. మన రాజు క్యారెక్టర్ ఎంటర్ అయ్యేదే చేతిలో సర్పంతో. దీనికంటే పెద్ద రెఫరెన్స్ ఏముంటుంది చెప్పండి. దాంతోపాటు ఏకంగా సదాశివ సన్యాసి అని రాజుని శివుడితో పోలుస్తూ ఒక పాట కూడా ఉండి ఆ పాటని మనలో చాలామంది రోజు వింటాం కూడా. శివ అంటే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి ఎమోషన్ రౌద్రం. ఆ ఎమోషన్ని ఎలివేట్ చేయడానికి కలేజాలో శివ రెఫరెన్సెస్ యూస్ చేసుకున్నారు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రాజు కోపంతో ఉన్న ప్రతిసారి ఆ సీన్లో శివుడి రెఫరెన్స్ ఖచ్చితంగా ఉంటాయి. మెడికల్ క్యాంప్ ఫైట్ సీన్లో సిద్ధ చెప్పే శ్లోకాలు కానివ్వండి,
నాలో కూడా దేవుడున్నాడు చూపిస్తాదా అని రాజు అన్నప్పుడు ఓం నమ శివ రుద్రాయ అనే వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా మూవీ మొత్తం శివుడి రెఫరెన్సెస్తో నిండిపోయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇన్ ది లిస్ట్ యుగానికొకడు. చోళులు తరతరాలుగా శివభక్తులే, అందుకే నుదుటిపైన అడ్డం నామాలు ధరిస్తారు. పాండ్యుల నుండి తప్పించుకోవడానికి వాళ్ళు క్రియేట్ చేసిన ట్రాప్స్లో మొట్టమొదటిది నీళ్లు. వాళ్ళ లైఫ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్లో కూడా వర్షం పడడం మనం చూడొచ్చు. ఎందుకంటే శివుడు ఎక్కడుంటే అక్కడ నీళ్లు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటే కాదు, చోళులు క్రియేట్ చేసిన ట్రాప్స్లో సర్పాలు కూడా ఒకటైతే ఇంకొకటి ఇసుక ఊపులు. అండ్ ఆ ఇసుక ఊపుల నుండి తప్పించుకోవాలి అంటే నటరాజు నీడ మీద నడవాలి. నటరాజు శివుడి రూపమే కదా. ఇలా మూవీ మొత్తంలో శివ రెఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ వన్ రాజమౌళి గారి మూవీస్. వెల్, ఇది మనందరికీ మోస్ట్ రిజిస్టర్డ్ పాయింటే. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, రాజమౌళి గారు ఈస్ అన్ ఎథిస్ట్, కానీ తన మూవీస్లో ఉండే లార్డ్ శివ రెఫరెన్సెస్కి ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. లెట్స్ స్టార్ట్ విత్ ఛత్రపతి. కాట్రాజుతో ఫైట్ అప్పుడు ఒక చెంబు దొరికితే దానిలోని గంగాజలాన్ని శివ అనే పేరు గల మన హీరో తల మీద పోసుకునే సిలోయెట్ షాట్ ఛత్రపతి మూవీ మొత్తానికే మోస్ట్ మెమరబుల్ అండ్ పొయిటిక్ విజువల్ అని చెప్పొచ్చు. ఆ ఫైట్ అంతా ఒక లెవెల్ అయితే ఆ గంగా జలం తల మీద పోసుకునే షాట్ ఒక్కటి వేరే లెవెల్. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ మగధీర. హీరో నేమ్ కాలభైరవ. మూవీకి హైలైట్ ఏంటి అంటే 100 Men ఫైట్ని కాలభైరవ ఎదుర్కొనే సీక్వెన్స్. అండ్ ఆ సీక్వెన్స్ జరిగేది ఒక శివుడి విగ్రహం ముందు. భైరవ క్యారెక్టర్ రౌద్రాన్ని శివుడితో సింబలైజ్ చేయడానికి రాజమౌళి గారు ఒక సింబాలిక్ షాట్ కూడా పెడతారు, వేర్ భైరవాస్ పొజిషన్ రిసెంబుల్స్ శివాస్ స్టాట్యూ పొజిషన్. నెక్స్ట్ వన్ మర్యాద రామన్న. పురాణాల్లో చాలామంది మరణాన్ని జయించడానికి శివుడిని పూజించారు అనే విషయం మనందరికీ తెలిసిందే. మర్యాద రామన్నలో కూడా మనం రాము ఇంటి నుండి బయటికి వెళ్తే ఒక డెత్ ట్రాప్లోకి ఎంటర్ అయినట్టే. ఐ మీన్ చావుకి దగ్గరగా వెళ్ళినట్టే. బట్ క్లైమాక్స్లో డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉన్నప్పుడు రాము బయటికి వెళ్ళడానికి కావాల్సిన ధైర్యం ఇచ్చే షాటే తను శివలింగాన్ని చూసే మూమెంట్. తర్వాత వచ్చే హరహర సాంగ్ శివుడు రాముకి ధైర్యాన్ని ఎలా అందించాడనేది చెప్తూ నెరేటివ్ గ్యాప్ని ఫిల్ చేయడానికి చాలా బాగా యూస్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్ బాహుబలి. అగైన్ హీరో పేరు మహేంద్ర ఏకేఏ శివుడు. తను కనపడే స్టార్టింగ్ సీన్స్లోనే శివలింగాన్ని మోయగలిగేంత బలవంతుడని చూపిస్తారు. క్లైమాక్స్ ఫైట్లో మహేంద్ర రక్తంతో శివలింగానికి రక్తాభిషేకం జరిపించగా శివుడి బలం మహేంద్రకి వచ్చింది అని డెపిక్ట్ చేసే షాట్ ఏదైతే ఉందో బాహుబలి మూవీలోనే కాదు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విజువల్స్లో ఒకటి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ సోలో. ఈ మూవీలో కూడా డిఫరెంట్ శివ రిఫరెన్సెస్ అనమాట. లార్డ్ శివ యొక్క 4 డిఫరెంట్ అవతారాల్లో డుల్కర్ కనిపిస్తారు. శేఖర్, త్రిలోక్, రుద్ర అండ్ శివ. అది కూడా 4 ఎలిమెంట్స్తో చూపిస్తారు. ఎర్త్, ఫైర్, విండ్ అండ్ వాటర్. ఏ ఒక్క స్టోరీకి లింక్ ఉండదు, కానీ ప్రతి స్టోరీ యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్మార్ట్ శంకర్. హీరో పేరు శంకర్. ఆ శివ రిఫరెన్స్ని బీజిఎంలోనే చాలా ఎవిడెంట్గా యూస్ చేసుకున్నారు. స్టార్టింగ్ సాంగ్లో థర్డ్ ఐ కూడా చూడొచ్చు. ఇలా మాస్ మూవీస్లో కూడా శివ రెఫరెన్స్ని యూజ్ చేసి సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చారు మన మేకర్స్. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ శంకరాభరణం. శంకరాభరణం అంటే శంకరుడు ధరించే ఆభరణం అని అర్థం. అలాగే శంకరాభరణం అంటే ఒక రాగం కూడా. ఆ రాగంలో శంకర శాస్త్రి గారు పయనీర్ అన్నట్టు చూపిస్తారు. అలాగే ఆ క్యారెక్టర్ అపరశివ భక్తుడిగా కనిపిస్తారు. ఆయన శివుడిని బాధతో వేడుకుంటూ పాడే పాట శంకరనాథ శరీర పర. అది సినిమాకే హైలైట్. శంకర శాస్త్రి గారికి కలిగిన కష్ట నష్టాలను చెప్పుకుంటూ శివుడిని కీర్తిస్తూ మధ్యలో బాధపడుతూ వ్యంగ్యంగా కసురుతూ మళ్ళీ అదే పరమశివుణ్ణి బ్రతిమాలి కరుణించమని కనిపించమని వేడుకుంటూ పాడతారు ఈ పాట. ఆ సినిమాలో శంకర శాస్త్రి గారికి కూడా శివునిలాగే డబ్బు అంటదు. ఆయన ఎక్కడ సిరి సంపదల వెనకపడడు. అలాగే ఆ శివుడిలాగే ఇతను కూడా మొక్కోపి. ఆయన పాడుకునే సంగీతమే ఆయనకి ప్రైజ్డ్ పొసెషన్ అనొచ్చు. అలాగే సినిమా చివరిలో తన శిష్యుడికి తన ఆభరణాన్ని అంటే స్వర్ణ కంకణం ఇస్తూ శంకర శాస్త్రి గారు మరణిస్తారు. యాజ్ ఎన్ అండర్ కరెంట్ అదే శంకరాభరణం. సో ఆ రాగాన్ని అలాగే ఆయన శంకరుడైతే ఆయన ఆభరణాన్ని దానం ఇస్తున్నట్టు సింబాలిజం తన తదనంతరం అని చూపించారన్నమాట. నెక్స్ట్ వన్ శ్రీ మంజునాథ. దేవుణ్ణి ద్వేషించి శివుణ్ణి దూషిస్తూ తిరిగే ఒక పొగరుబోతు రీఫార్మర్ని తన డివోటీగా మార్చి అతని చేత ధర్మ సంస్థాపన చేయించి ధర్మో రక్షిత రక్షిత అనిపించి నలుదిక్కులుగా ప్రజ్వరిల్లేలా ఆ మహాశివుణ్ణి ఎలా చేశాడన్నదే క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. ధర్మం తప్పితే లయం, విలయం తప్పదని శైవాన్ని తెలియజేస్తూ శివుడి యొక్క ప్రాశస్యం చెబుతారు ఈ సినిమాలో. నెక్స్ట్ వన్ ఢమరుకం. ఈ సినిమాలో రాక్షసుల్లో
ఆఖరి వాడైన అంధకారసుడు అనే రాక్షసుడు మిగిలిపోతే ఆ శివుని ఆనతో జన్మించి హీరో దుష్ట సంహారం ఎలా చేశాడన్నది ఈ మూవీ థీమ్. ఇక పాటలో కూడా శివతత్వాన్ని, ఓంకారం పాట, అఘోరాలు శివుడికి ప్రసన్నం చేసుకోవడానికి శివశివ శంకర పాట అద్భుతంగా ఉంటాయి. ఈ పాటల్లో హై మామూలుగా ఉండదు. నంది హీరోని కాపాడే సీన్ ఏదైతే ఉందో గూస్ బంప్స్ గ్యారంటీడ్. నెక్స్ట్ వన్, రాయలసీమ రామన్న చౌదరి. మోహన్ బాబు గారు పవర్ఫుల్ రోల్స్ చాలా చేశారు. అందులో ఈ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే రాయలసీమ రామన్న చౌదరి. ఇందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్లో ఉండే చాలా ఎమోషన్స్ శివుడిని బేస్ చేసుకుని రాసినవే. క్యారెక్టర్ ఐరన్ని చూపించడానికి అతన్ని ఎథిస్ట్గా పోర్ట్రే చేసి శివుణ్ణి హేట్ చేసేలా కన్వే చేశారు. సినిమాలో శివలింగం ప్రతిష్ఠ చేసే సీన్, అక్కడొచ్చే ఫైట్, అఘోరా ఎంట్రన్స్, క్లైమాక్స్ అంతా ఒక ఊపేస్తుంది. ఆ శంఖం మోగుతుంటే మోహన్ బాబు గారు చనిపోతున్నప్పుడు శివుడికి పడే ఎలివేషన్ మామూలుగా ఉండదు. ఆగండి, మీకు కూడా శివుడి రిఫరెన్స్ ఉన్న మూవీస్ ఏదైనా కొత్తగా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దాట్స్ అ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do subscribe to ThaiView and hit the bell icon for more updates. Signing off, Team ThaiView.